మధ్యప్రదేశ్ బిందు గ్రామంలో ఉంటున్న ఓ మహిళకు 2022 జూలై 9న బాహో గ్రామంలో ఉండే ఓ వ్యక్తితో పెళ్లైంది. 5 నెలలు ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే సంవత్సరం చివరకు వచ్చేసరికి ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే కదా అనుకుంటారేమో, కానీ వీరి మధ్య జరిగిన గొడవలు వీరిద్దరికి సంబంధించినవి కానే కావు. పక్కింట్లో అద్దెకుండే వ్యక్తి వల్ల ఇద్దరు గొడవ పడేవారు. తన భార్య పక్కింట్లో ఉండే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని భర్త ఆమెపై ఆరోపించేవాడు. అయితే భార్య ఆ మాటలను ఖండించేది. పైగా ఒకవేళ అలాంటిది ఉన్నా నీకు ఆ విషయం అనవసరం అనేది. అలా పెళ్లైన 5 నెలల దగ్గర నుండి వీరిద్దరికి గొడవలు మొదలయ్యాయి. కొన్నాళ్లకి ఆ గొడవలు మరింత పెరుగుతూ ఉండటంతో ఇక నీతో సంసారం నా వల్ల కాదని భర్తకు గుడ్ బై చెప్పి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లిపోయింది ఆమె. అలా వెళ్లిపోయిన ఆమె, నేను నా భర్తతో దూరంగా ఉన్నా, మా ఇద్దరికి పడటం లేదు, ఇద్దరం విడాకులు తీసుకునేదాకా నాకు మెయింటెనెన్స్ ఇప్పించమంటూ కోర్టుని ఆశ్రయించింది. అప్పటి నుండి భర్త ఆమె అడిగిన డబ్బు ఇస్తున్నాడు. అయితే భర్తను అలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు భార్య. అతనెంత రాజీ ప్రయత్నాలు చేసినా వాటిని ఒప్పుకోలేదు. పైగా భర్త అనుమానానికి ఆజ్యం పోస్తున్నట్లు తన భర్త అనుమానిస్తున్న పక్కింటి వ్యక్తితోనే భర్తకు ఫోన్ చేయించింది. నువ్వు నీ భార్యని వదిలేయకపోతే నిన్ను చంపేస్తానని అతని చేత బెదిరించింది. అయినా భర్త మాత్రం భార్య మీద ఆశ చంపుకోలేక 2023 డిసెంబర్ 21న భార్య కోసం ఆమె పుట్టింటికి వెళ్లాడు. అయితే అల్లుడు రాగానే మ్యాటర్ సెటిల్ చేయకుండా అత్తమామలు కూడా అతనికి రివర్స్ అయిపోయారు. మళ్ళీ మా అమ్మాయి కోసం వస్తే నిన్ను చంపేస్తామన్నారు. ఓ పక్క భార్య ప్రియుడు, మరో పక్క భార్య పేరెంట్స్ తనని చంపేస్తారని బెదిరిస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు అతను. కొంతకాలం సైలెంట్ గా ఉండి, నువ్వు నీ ప్రియుడితో నిన్ను వదిలేయమని బెదిరించావు, మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, అందుకే కష్టమైన సుఖమైన మనిద్దరం కలిసే బ్రతుకుదామన్నాడు. కానీ ఆ మాటలు భార్యకు నచ్చలేదు. నిన్ను నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అందామే. అందుకే నీ ప్రియుడిని వదిలి నా దగ్గరికి రానంటున్నావు కదా అన్నాడు భర్త. నువ్వు ఏదైనా అనుకో, నేను మాత్రం నీ దగ్గరికి రానందామే. అయినా భర్త మాత్రం భార్యను తన దగ్గరకు రప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రాసెస్ లోనే భార్యతో నీ ప్రియుడిని వదిలేసి నా దగ్గరకు వచ్చేయమన్నాడు. అయితే ఆ పనులు భార్యకు టార్చర్లా అనిపించాయి. తనను క్షణక్షణం విసిగిస్తూ గొడవ పడుతున్న భర్తపై కోపం పెంచుకొని అతన్ని చంపేయాలి అనుకుంది. అయితే ఆ పని తన ఒక్కదాని వల్ల కాదనుకుంది. అందుకే కోపంతో నా భర్తను చంపితే చంపిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇస్తా అని తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టింది. పైగా ఆ స్టేటస్ లో నాకు నా భర్తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే చంపేయటానికి 50,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నా అని రాసింది. అయితే భార్య పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూశాడు భర్త. చూడగానే భయంతో వణికిపోయాడు. అప్పటికే భార్యలో ఉన్న అన్ని యాంగిల్స్ చూసిన భర్తకు భయం పట్టుకుంది. నా భార్య అన్నంత పని చేస్తుందని వెంటనే వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. నా ప్రాణాలకి నా భార్య వల్ల హాని ఉందని ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ ని వారికి చూపించాడు. నా భార్య నా చావుకి బహిరంగంగా ఆఫర్ చేసిందన్నాడు. పక్కింట్లో అద్దెకుండే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని, ఆ విషయం మీదనే ఇద్దరికి కొన్నాళ్ల నుండి గొడవలు జరుగుతున్నాయని, ఓసారి ఆమె తన ప్రియుడితో కూడా తనని వదిలేమని బెదిరించిందని, జరిగిన స్టోరీ మొత్తం అతను పోలీసులకు చెప్పి తన ప్రాణాలని కాపాడమని అడిగాడు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. గతంలో ఆమె తన భర్తపై మెయింటెనెన్స్ కేసు పెట్టిందని తెలుసుకున్నారు. కొంతకాలం నుండి ఆమె తన పుట్టింట్లోనే ఉందని, ఆ క్రమంలోనే ఆమె పేరెంట్స్ కూడా అల్లుడిని కూతురు కోసం వస్తే చంపేస్తామని బెదిరించారని తెలుసుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తూ, నీ ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా మేం చూసుకుంటామని భర్తకు రక్షణ కల్పించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.